2 ఫోటోలు వేశారు. ఒక దానిలో రేవంత్ రెడ్డి, మోడీ గారు. రెండో ఫోటోలో జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు. ఒక ఫోటోలో మోడీ గారు మామూలుగా కూర్చున్నట్టు, మరో ఫోటోలో కాలు మీద కాలు వేసుకున్నట్టు, ఇలా ఉన్న ఫోటోలను వేసి ఒకరు కల్తీ రెడ్డి, ఒకరు ఒరిజినల్ రెడ్డి అంటూ వండివార్చారే కల్తీ మనుషులు. అరే ఓ కల్తీ మనుషులు, ఇక్కడ మీరు కామెంట్ చేయదలిస్తే, మేనర్స్ విషయానికి వస్తే, మీకు గనక ధైర్యం ఉంటే మోడీ గారిని కదా ప్రశ్నించాలి. అలా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటావా అని. అయినా కానీ నాకు తెలియక అడుగుతా. అక్కడ మోడీ గారు హోదారీత్యా, వయస్సు రీత్యా పెద్దవారు. ఆయన ఎలా కూర్చున్నా ఎదుటివారిని అగౌరవపరచినట్లు కాదు. అలాంటిది మీరు అదిగో ఇతను కల్తీ రెడ్డి, అతను ఒరిజినల్ రెడ్డి అంటూ వండివార్చారే కల్తీ మనుషులు. ఇక ఎవరన్నా కూర్చునే భంగిమలో కొద్దిసేపు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, తర్వాత మామూలుగా కూర్చోవచ్చు. అంతేగాని కూర్చున్నంతసేపు కాలు మీద కాలు వేసుకొని ఎవరు కూర్చోరు. అలానే కొంతమంది కాలు ఊపుతారు. ఉదాహరణ మా కేసీఆర్. అయితే ఆయన కూర్చున్నంతసేపు కాలు ఊపుతాడా? ఊపడు. కొద్దిసేపు ఊపుతాడు, అనుకోకుండా ఊపుతూ ఉంటారు. అలానే కాళ్ళ మీద కాలు వేసుకుంటారు అడపాదడపా. దానిని పెద్దగా ఏదో రాద్ధాంతం చేయాలని చూస్తున్నారే కల్తీ రెడ్డి, ఒరిజినల్ రెడ్డి అంటూ కల్తీ మనుషులారా. సరే, ఈ మీ చేదస్తానికి ఏమి కానీ, అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన కేవలం రెడ్డి అనే వ్యక్తి మాత్రమే కాదు, లేకపోతే ఒక వర్గానికే నాయకుడు కాదు. ఆయన ప్రజానాయకుడు. మాలలు మా మేనమామలు అని బంధుత్వం గురించి చెప్పగలిగే నాయకుడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని సగర్వంగా చెప్పుకునే నాయకుడు. అయితే మరో హైటెక్ బాబు ఉన్నాడు. ఎవరైనా అక్కడ పుట్టాలని కోరుకుంటారా? ఆ సమాజంలో పుట్టాలని కోరుకుంటారా? వారు అసలు మనుషులే కారు అన్నట్లుగా మాట్లాడే నీచమాన అందరు. మీరు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కల్తీ రెడ్డి అన్నా, మరో రెడ్డి అన్నా జగన్మోహన్ రెడ్డికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందో అదే అవుతుంది మీకు.